హలో అండి, గుడ్ మార్నింగ్. లెట్ స్టార్ట్. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి AWS కాన్ఫిగ్ అండి. బిఫోర్ దాట్ మీరు చూసారంటే కంప్యూట్ కింద కొత్త వచ్చింది చూడండి, ఈ కేస్ వచ్చింది చూడండి. ఇంతకుముందు ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ ఉంది, ఇప్పుడు ఈ కేస్ అని కొత్తగా వచ్చింది. అంటే క్యూబర్నెటీస్ అని కంటైనర్ సర్వీస్ ఉందన్నమాట, అది కొత్తగా పెట్టారు ఇక్కడ. యాక్చువల్గా ఇది నిన్న కూడా లేదు, యాక్చువల్గా నిన్న రాత్రి ఎనేబుల్ చేసినట్టున్నారు. సో ఈ కేస్ జస్ట్ మీకు ఐడియా కోసం, ఈ కేస్ అంటే ఎలాస్టిక్ కంటైనర్ క్యూబర్నెటీస్ సర్వీసెస్. సో మీరు ఇది ఓపెన్ చేశారంటే డెవాప్స్ లో వస్తుంది యాక్చువల్గా మీకు, ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్ ఫర్ క్యూబర్నెటీస్, అమెజాన్ EKS. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి కాన్ఫిగ్ అండి, AWS కాన్ఫిగ్. సో ఇది ఓపెన్ చేస్తాను. బేసిక్ గా దీని అడ్వాంటేజ్ ఏంది యాక్చువల్గా, ఆర్ దీని పర్పస్ ఏంది. నా ఇప్పుడు మీకు ఒక చెప్పండి. ఇది ల్యాండా వచ్చి మనం మీరు చెప్పారు కదా, అంతేనా లేదంటే ఇంకా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్స్ట్రా? ఇంకేం లేదండి, అంతవరకే టాపిక్. సో AWS కాన్ఫిగ్ మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, మీకు సో మీకు ఒక ఎన్వైరన్మెంట్ ఉంది అనుకోండి, మీకు సమ్వేర్ లైక్ ఒక 100 సర్వర్స్ ఉన్నాయి. ఈ 100 సర్వర్స్ లో ఎవరో ఒకరు మీకు మేనేజ్ చేస్తూ ఉంటారు, ఎవరో ఒకరు మేనేజ్ చేస్తుంటే ఎవరో ఒకరు వస్తుంటారు, చేంజెస్ చేస్తుంటారు, ఇదంతా ఉందన్నమాట. అయితే నాకు ఈ వీకెండ్ ఏంటంటే ఒక పెద్ద చేంజ్ ఉందన్నమాట. ఏదో ఒక మనకి అప్గ్రేడ్స్ చేయడము, ప్యాచెస్ చేయడము, అంతా చేయడము, లాగిన్ చేసి ఏదో సెక్యూరిటీ గ్రూప్స్ చేంజ్ చేయడము, ఏదో మొత్తానికి ఒక చేంజ్ ఉంది. ఓకే, ఆ చేంజ్ చేయాలన్నమాట. సో చేంజ్ ఆన్ వీకెండ్ ఉంటుంది. మీరు వీకెండ్ చేంజ్ కంప్లీట్ చేసుకున్నాక మండే వచ్చి మీకు వెళ్ళారనుకోండి, చేంజ్ implemented on weekend, and on Monday application is not working. సో ఏమవుతుందంటే వాళ్ళ అప్లికేషన్ పనిచేయట్లేదు. సో ఏం చేస్తారు, బేసిక్గా చేంజ్ టీమ్ అడుగుతారు మీరు ఏం చేశారు యాక్చువల్గా అయితే. వాళ్ళు ఏం చెప్తారు, చేంజ్లో ఏమున్నాయి, పలానా స్టెప్స్ మేము చేసామని వాళ్ళు చెప్తారు. ఓకే, కానీ అది వాళ్ళే అది చేశారని అంటే అది మాత్రమే చేశారని గ్యారంటీ ఏంది, ఏమేం చేంజెస్ జరిగినాయి అని మనకి ఎలా తెలిసేది. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తామంటే AWS కాన్ఫిగ్ వాడతాం. సో AWS కాన్ఫిగ్ ఏం చేస్తుందంటే బేసిక్ గా ఇది మొత్తం రికార్డ్ చేస్తుంది అనమాట, ఏం జరుగుతుంది చేంజెస్. సో ఇప్పుడు డాక్యుమెంట్ ఓపెన్ చేసాం అనుకోండి, డాక్యుమెంటేషన్. సో ఇక్కడ చూసారంటే మనకి రెండు ఉంటాయండి, ఒకటి వచ్చి రూల్స్ ఉంటుంది, రెండోది వచ్చి మనకి రికార్డింగ్ ఉంటుంది. సో AWS config provides a detailed view of resource associated with your account, including how they are configured, how they are related to one another, how config relationships has changed over the time. అంటే చేంజ్ అయిందంటే మీకు చెప్తుంది అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు నేను సెట్టింగ్స్ ఫస్ట్ ఇక్కడ డాష్ బోర్డ్ లో మీకు కనిపిస్తుంది అనమాట, ఏమేమి ఉన్నాయి రిసోర్సెస్. ఇన్స్టెన్సెస్కి వెళ్ళాను అనుకోండి ఇక్కడ, సో ఈ విధంగా ఇన్స్టెన్సెస్ అనేవి కనిపిస్తాయి. అఫ్ కోర్స్ మనకి ప్రస్తుతానికి చూస్తే మీకు ఇన్స్టెన్సెస్ ఏమి లేవు ఇక్కడ. సో మీరు చూసినట్టయితే ఇన్స్టెన్సెస్ ఏమీ లేవు. సో నేనేం చేస్తానంటే యాక్చువల్గా ఇప్పుడు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాను. ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి AWS కాన్ఫిగ్కి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్స్కి వచ్చి మనకి ఇక్కడ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఓకే, రికార్డింగ్ అనే ఆప్షన్ ని ఆన్ చేస్తాం అనమాట. రికార్డింగ్ అనే దీన్ని ఆన్ చేసామంటే మనం ఏం చెప్తున్నామంటే, పలానా ఈ సిస్టమ్ ని రికార్డ్ చేయమని చెప్తాం. అంటే మొత్తం రిసోర్సెస్ అని ఏమేమి ఉన్నాయో అన్ని కూడా రికార్డ్ చేయొచ్చు మనం, ఏం చేంజెస్ జరుగుతున్నాయి అంతా కూడా. సో కానీ నేనేం చేస్తాను అంటే కేవలం EC2 ఇక్కడ మీరు చెప్పచ్చు అన్నమాట, రికార్డ్ ఆల్ రిసోర్సెస్ ఇన్ దిస్ రీజియన్. అంటే ఏమవుతుందంటే ప్రతి ఒక్కటి మీరు సెక్యూరిటీ గ్రూప్ చేంజ్ చేసిన అన్ని కూడా రికార్డ్ అవుతాయి. సో అది మళ్ళీ మీకు అన్నెసరిగా బిల్ వస్తుంది, ఎందుకంటే రికార్డ్ అయ్యే ప్రతి ఐటమ్ కి మీకు వన్ టైం ఛార్జ్ ఉంటుంది అనమాట, $0.003 ఎంత ఉంటుంది అనమాట. సో అది మీకు అది చేయకుండా జస్ట్ ఓన్లీ EC2 ఇన్స్టెన్స్ మాత్రం ఏం చేంజెస్ జరుగుతున్నాయి మనం మెన్షన్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, సో ఆ తర్వాత ఏ బకెట్ లో డేటా పెట్టాలి, సో మనకు కావాల్సినప్పుడు ఏదో ఒక బకెట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాన్ఫిగ్ అని ఇచ్చామంటే అక్కడ డేటా సేవ్ అయిపోద్ది అనమాట. ఇది /config లేదంటే AWS కాన్ఫిగ్, దాని లోపల లాగ్స్ ఈ విధంగా సెట్ అయిపోతుంది. ఓకే, సో ఇవన్నీ రోల్స్. సో ఇది సేవ్ చేస్తాను. సో ఫస్ట్ ఏం చేయాలి, నేను ఒక EC2 ఇన్స్టెన్స్ డిప్లాయ్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్, సెలెక్ట్
T2 Nano, configure instance details, subnet 1 అని ఇస్తాను, ఇచ్చి add storage, add tags, config testing, review and launch, select it, Maruti, allow all. So launch, ఓకే. సో మనం ఏం చేస్తున్నాం, నేను ఇప్పుడు ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తున్నాను. ఇది లాంచ్ చేసినాక నా ప్లాన్ ఏంటంటే నేను తర్వాత వెళ్ళి ఇక్కడ AWS కాన్ఫిగ్ లో మీకు అనేబుల్ చేస్తాను. రికార్డింగ్ అనేది చూడండి, ప్రస్తుతానికి వచ్చి స్టాప్ చేస్తున్నాను. సో ఎందుకు అంటారా, మీరు ప్రైజింగ్ చూడాలి ఇక్కడ. యాక్చువల్గా కాన్ఫిగ్కి వెళ్ళి ప్రైజింగ్ చూసారంటే మీకు 2 types ఆఫ్ ప్రైజింగ్ ఉంది. ఫస్ట్ ఏమవుతుందంటే మనకి AWS కాన్ఫిగ్ ప్రైజింగ్, నేనేం చెప్పాను మీకు ఇక్కడ AWS కాన్ఫిగ్ లో మీకు మొత్తం ఏం చేంజెస్ అవుతుంది, రికార్డింగ్ అవుతుంది, యాజ్ వెల్ as ఇక్కడ రూల్స్ అని ఇంకోటి ఉందన్నమాట. ఓకేనా, ఆ రూల్స్ ఏందో చెప్తాను ఇప్పుడు మళ్ళీ. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఏ కాన్ఫిగరేషన్ ఐటమ్ అదేనా కావచ్చు అండి. సో మీ DC2 మెషిన్ కావచ్చు, లేకపోతే ఏదైనా పబ్లిక్ IP కావచ్చు, ఏదైనా సరే కాన్ఫిగరేషన్ ఐటమ్ ఈజ్ ఏ రికార్డ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎ రిసోర్స్ ఇన్ యువర్ AWS. You pay 0.003 per configuration item recorded in your AWS account per region. You are charged only once for the recording of the CI. సో మీకు 100 మెషిన్ ఉన్నాయనుకోండి, ఈచ్ మెషిన్ కి $0.003 వన్ టైం ఛార్జ్ అనమాట. ప్రతి నెల ఉండదు, వన్ టైం ఛార్జ్. దర్ ఇస్ నో అడిషనల్ ఫీ ఫర్ రిటైనింగ్ CI or any upfront commitment. You can record the CS at any time and continue to access CA previously recorded. ఓకే, అది కాక నెక్స్ట్ రూల్స్ వస్తాయి. ఇది కాస్ట్లీ కొంచెం. సో ఈ రూల్స్ ఏంటి యాక్చువల్గా AWS కాన్ఫిగ్ రూల్స్ ఏంటంటే, మనం ఒక సెట్ ఆఫ్ ఒక కంప్లయన్స్ అంటారండి, దీన్ని కంప్లయన్స్ అంటారు. కంప్లయన్స్ అంటే ఏంటి, ఓకేనా. సో మీరు రోజు ఆఫీస్కి వెళ్తారు, ఆఫీస్లో మీరు కంప్లయన్స్ గా ఉన్నారా అంటే ఏంది, సో ఆఫీస్కి దాన్ని ఏమంటారు, మీరు వెళ్ళేటప్పుడు ఒక ఫార్మల్ డ్రెస్ లో వెళ్ళడము. సో వెళ్ళినప్పుడు మీరు ప్రతిసారి బయటకు వెళ్ళినా లోపలికి వెళ్ళినా కూడా యాక్సెస్ కార్డ్ యూస్ చేస్తున్నారా లేదా, ఓకే. లోపలికి వెళ్ళినాక మొబైల్ ఫోన్స్ వాడి ఫొటోస్ ఏం తీయట్లేదు కదా, ఓకే. ఇవన్నీ కంప్లయన్స్ అనమాట. సో ఇది కంప్లయన్స్ కాలేదంటే మీ మీద యాక్షన్ తీసుకోవచ్చు, ఓకే. సో ఇలాగే మనం కూడా ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెడతాం ఇక్కడ AWS లో. ఆ రూల్స్ ఏంటంటే, ఫస్ట్ రూల్ వచ్చి స్పెసిఫిక్ AMI వాడాలి. సెకండ్ ఈ ఎలాస్టిక్ IP అడ్రస్లు, ఎలాస్టిక్ IP అడ్రసెస్ మస్ట్ బి అసైన్ టు ద ఇన్స్టెన్సెస్. ఎందుకంటే మనం ఎలాస్టిక్ IP అసైన్ చేయలేదు అనుకోండి, మీకు బిల్ పడుతుంది. థర్డ్ మీకు ఉంటాయి డిఫరెంట్, చూద్దామని ఏమున్నాయి ఇంకా రూల్స్కి వచ్చేది అనుకోండి. ఇక్కడ రూల్స్ యాడ్ రూల్ అంటే ఇక్కడ అప్రూవ్ AMIs, ఓకే. సో ప్రాపర్ ట్యాగ్స్ అసైన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లంటే అసైన్డ్ ట్యాగ్స్ యాజ్ నీడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాకప్ అనమాట. మనం ఏం చెప్పాము, ప్రతి ఒక్క మెషిన్ కి బ్యాకప్ అనే ట్యాగ్ ఉండాలా, అది ఎస్ నో ఉండాలా, ఓకే. ప్రతి ఒక్క దానికి నేమ్ ట్యాగ్ ఉండాలా, ప్రతి ఒక్క దానికి ఎన్వైరన్మెంట్ ట్యాగ్ ఉండాలా, ప్రతి ఒక్క మెషిన్ కి ఓనర్ ట్యాగ్ ఉండాలా. ఈ ట్యాగ్స్ ఉందా లేదా కంప్లైన్స్ అన్నమాట చెక్ చేసుకోవచ్చు రూల్స్ రన్ చేస్తే. సో తర్వాత చెక్స్ వెదర్ రన్నింగ్ ఇన్స్టెన్సెస్ ఆర్ యూజింగ్ స్పెసిఫిక్ AMI IDs అనమాట. తర్వాత అది కాక నెక్స్ట్ ఏమున్నాయి, ఇదేంటి, చెక్ వెదర్ రన్నింగ్ ఇన్స్టెన్సెస్ ఆర్ యూజింగ్ స్పెసిఫిక్ AMIs, అప్రూవ్ AMIs, ఓకే. నెక్స్ట్ క్లౌడ్ ట్రీల్ ఎనేబుల్ అయిందా లేదా. తర్వాత మనకి చాలా ఉన్నాయి ఇక్కడ, అరౌండ్ సమ్వేర్ లైక్ మీకు స్టార్టింగ్ లో 40 ఉండేవి, మీకు పెంచుకుంటూ వెళ్ళారనమాట. ఓకే, మనం డిజైర్డ్ ఇన్స్టెన్స్ టైప్ అనమాట. మనకి ఏం కావాలా, అందరూ కూడా T2 Nano వాడాలా, ఇది వాడకుండా ఇంకోటి ఏమన్నా వాడుతున్నారా. సో ఇలాంటి రూల్స్ రన్ చేయొచ్చు మనం. సో ఇలాంటి రూల్స్ రన్ చేసినప్పుడు ఎవరన్నా కంప్లయన్స్ గా లేరనుకోండి, అంటే ఎవరన్నా మనం చెప్పింది వాడలేదనుకోండి, వాళ్ళు మనకి తెలిసిపోతుంది అనమాట. సో చిన్న ఎన్వైరన్మెంట్ అంటే ఈజీగా చూడొచ్చండి. ఇమాజిన్ మీకు చాలా పెద్ద ఎన్వైరన్మెంట్ ఉందనుకోండి, ఒక్కొక్క మిషన్కి వెళ్ళి చూడడం కుదరదు కదా, అప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ 10 రూల్స్కి ఏంటంటే $2 పర్ కాన్ఫిగ్ రూల్, కాన్ఫిగ్ పర్ మంత్ అనమాట. అంటే ఎవ్రీ మంత్ మీకు $2 పర్ రూల్. అదే మోర్ దెన్ 50 రూల్స్ అయితే $1 పర్ మంత్ పడుతుంది, $50 అవుతుంది.
ఓకే, సో ఈ జాగ్రత్తగా చేయాలండి. నేను ఒకసారి పొరపాటున ఒక రూల్ అనేబుల్ చెప్పి అన్ని రూల్స్ అనేబుల్ చేశాను, బిల్లు వాచిపోయింది. ఓకే, సో ఇదనమాట. సో నేను చెప్పినట్టు మీకు 2 విధాలుగా పనిచేస్తుంది కాన్ఫిగ్. ఒకటి వచ్చి ఏమేం చేంజెస్ జరుగుతున్నాయని రికార్డ్ చేస్తుంది. ఓకే, సో ఇంకోటి ఏంటి, నేను ఆన్ చేస్తానండి సెట్టింగ్స్. ఇప్పుడు లెట్ మీ సీ. ఓకే, సో మనకి రన్నింగ్ అవుతుంది. ఇక్కడికి వచ్చి టర్న్ ఆన్ అంటాను. The AWS config will start recording changes on your resources. You can stop recording anytime. సో అంటాను. సో ఇదేంటంటే ఇప్పుడు రికార్డింగ్ ఇన్వెంటరీ కలెక్ట్ చేసుకుంటుంది, టేకింగ్ ఇన్వెంటరీ. ఓకే, సో AWS కాన్ఫిగ్ ఏం చేస్తుంది, 2 రకాలు చేస్తుంది అనమాట. ఒకటి వచ్చి మనకి మన ఎన్వైరన్మెంట్ అంతా కూడా చెక్ చేసి మనం ఏ రిసోర్సెస్ అయితే చెప్పామో వాటిని రికార్డ్ చేస్తుంది, ఏమైనా చేంజెస్ ఉన్నాయని చెప్పి. సెకండ్ వచ్చి మనం కంప్లైన్స్ కోసం రూల్స్ కూడా పనిచేస్తుంది. ఇది చూడడానికి పెద్ద ఇంపార్టెంట్ కాదు, వాడచ్చు వాడకపోవచ్చు అనే ఫీలింగ్ ఉండొచ్చు అండి. కానీ మీరు చాలా క్రిటికల్ ఎన్వైరన్మెంట్ ఉందనుకోండి, ఓకే, సో కొంచెం ఇంపార్టెంట్ ఎన్వైరన్మెంట్ ఉందనుకోండి, దానికి ఖచ్చితంగా ఎనేబుల్ చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఎప్పుడైనా చెప్పాలనుకోండి, ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళ క్వశ్చన్ వచ్చి కుడ్ యు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ కరెంట్ ఎన్వైరన్మెంట్ అన్నారు అనుకోండి, AWS రెఫరెన్స్ ఆర్కిటెక్చర్ అండి, ఇక్కడ మీకు అప్లికేషన్ ఆర్కిటెక్చర్ వస్తుంది. ఇక్కడ అంటే ఒక డిజైన్ ఏ విధంగా చేసుకోవాలి అనే డీటెయిల్స్ ఉంటాయి. మీరు కిందకు వస్తే మీకు ఏమవుద్దంటే సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్ సంబంధించి మీకు PCI DSS అని ఒకటి ఉంటుంది అనమాట. PCI DSS అంటే పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్స్. ఓకే, అంటే పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ, ఇప్పుడు క్రెడిట్ కార్డు ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ-కామర్స్ సైట్ ఉంది, మీరు దాంట్లో అమ్ముతున్నారు కొన్ని, పేటిఎం లాగా లేకపోతే అమెజాన్ లాగా మీకు ఒక ఈ-కామర్స్ సైట్ ఉంది, మీరు దాంట్లో అమ్ముతున్నారు. సో అమ్ముతున్నప్పుడు మీకు ఏం కావాలి, మీరు మీ వెబ్సైట్, మీ ఎన్వైరన్మెంట్ ఉంది కదా, అది కంప్లయన్సా కాదా అని ఆడిట్ వస్తుంది, ఆడిట్ చెక్ చేస్తారు. అది వచ్చి PCI DSS కి కంప్లైంట్ గా ఉండాలి. ఓకే, అది లేదంటే ఒప్పుకోరు అనమాట. సో మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ లో ఖచ్చితంగా మీకు ఉండేది ఏంటంటే ఇక్కడ AW కాన్ఫిగ్ రూల్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఎందుకు అంటే మనం దాంట్లో స్పెసిఫై చేస్తాం అనమాట, ఏమై వాడుతున్నారు, క్లౌడ్ ట్రైల్ ఎనేబుల్ అయిందా లేదా, లేకపోతే లాగ్స్, క్లౌడ్ వాచ్ లాగ్స్ బాగున్నాయా, ఇవన్నీ కూడా రూల్స్ సెట్ చేసి పెడతారు ఎన్వైరన్మెంట్ కి. సో కాబట్టి ఏమవుతుంది, ఎప్పుడైతే మీరు అనేబుల్ చేసినప్పుడు ఏమవుతుంది, అంత రికార్డ్ అవుతుంది, ప్లస్ రూల్స్ కూడా అప్లై అవుతాయి. ఏమైనా పొరపాటున ఎవరైనా చేంజెస్ చేసినా కూడా వెంటనే కూడా ఫ్లాగ్ అయిపోతాయి అనమాట. ఓకే, సో కాబట్టి పెద్ద ఎన్వైరన్మెంట్స్, చాలా క్రిటికల్ ఎన్వైరన్మెంట్స్ లో AWS కాన్ఫిగ్ వాడతారు. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం డాష్ బోర్డ్కి వెళ్ళామంటే ప్రస్తుతం రెండు రిసోర్సెస్ చూపిస్తుంది. సో 2 రిసోర్సెస్ ఏమున్నాయి, ఈ రిసోర్సెస్ పేరేంటి, ఈ రిసోర్సెస్ ఎండింగ్ విత్ A75. ఓకే, A75 చూసారా, కనిపిస్తుందా? సో 15 minutes దాకా పడుతుందండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ రిసోర్స్ డిస్కవరీ టైం వచ్చి నాకు 6:12 అయిందనమాట, కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, నేనేం చేస్తానంటే కొన్ని చేంజెస్ చేస్తాను ఇప్పుడు. ఓకే, సో చేంజెస్ ఏంటంటే ఫస్ట్ ఈ మెషిన్ కి నేను రైట్ క్లిక్, నెట్వర్కింగ్, చేంజ్ సెక్యూరిటీ గ్రూప్స్ అంటాను. కావాలని ఒక 2 సెక్యూరిటీ గ్రూప్స్ ఎక్స్ట్రా సెలెక్ట్ చేసి అసైన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నాకు పబ్లిక్ ఐపీ ఉంది కదా, పబ్లిక్ ఐపీ వచ్చి నేను ఒక ఎలాస్టిక్ ఐపీ చేసుకో, అలాకేట్ న్యూ ఐపీ అడ్రస్ అంటాను. దీన్ని తీసుకెళ్ళి రైట్ క్లిక్, అసోసియేట్ ద అడ్రస్ అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చి నేను ఇస్తాను. బై ద వే కృష్ణ, మీకు లాంబ్డా వచ్చి మళ్ళీ నేను API గేట్వే చెప్పేటప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? ఓకే, అంటే నిన్న కొన్ని చూసాను నేను, దాంట్లో ఫంక్షన్స్ కొంచెం ఎక్కువ ఉన్నింది. అదే నిన్న మిమ్మల్ని అడిగాను కదా, ఈవెంట్స్ పంపించమన్నాను. సో అది లేకపోయే కొద్ది నేను నార్మల్ గా చూస్తా అంటే కొన్ని ఎక్కువ ఉన్నింది. అంటే అర్థం కాలేదండి నాకు, మీరేం అడిగారు? లాంబ్డా అండి, నిన్న మీకు నేను మెసేజ్ చేశాను, ఈవెంట్స్ వీడియో అప్లోడ్ చేయండి అని చెప్పి. అవునా, అప్లోడ్ అయింది అనుకున్నానే, ఒక్క నిమిషం ఆగండి. మళ్ళీ మీరు నైట్ చేస్తానన్నారు, ఈవినింగ్ నాకు మర్చిపోయి ఉంటాను. ఇప్పుడు ఒక్క నిమిషం, బేసిక్ గా మనకంతా ఇక్కడ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం నిన్నగా చెప్పుకుంది కదా,
మొన్న ఈవెంట్స్ వచ్చి మొన్న సో అప్పుడు అది వచ్చి మొన్న అంటే ఎప్పుడు అవుతుంది మనకి 7th అవుతుంది. 7th లో మనకి 4 వీడియోస్ ఉన్నాయి. 6 AM ఇదే 6 AM ఓకే. సో కన్వర్ట్ అవుతుందండి. ఇది అయినాక నేను అప్లోడ్ చేస్తాను. ఇదొక తలకాయ నొప్పి ఉందన్నమాట నాకు. క్లాస్ అయిపోయినాక రికార్డింగ్ కన్వర్ట్ చేయాలి, కన్వర్ట్ చేసి మీకు అప్లోడ్ చేయాలి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే టైం దొరక మర్చిపోతాను. సో దానివల్ల నేను వేరే వీడియోస్ చూస్తుంటే కొంచెం ల్యాండా గురించి ఇంకొంచెం ఎక్కువ ఉండింది. ల్యాండా గురించి దాని గురించి చెప్పడానికి ఏం లేదండి. దాని లోపల మీరు ఎగ్జిక్యూట్ చేసే స్క్రిప్ట్ ని బట్టే ఉంటుంది మొత్తం. మీరు ల్యాండా ఎవరైనా ఫంక్షన్ క్రియేట్ చేయడం వరకే చెప్తారు. సో ఇలా ఫంక్షన్ క్రియేట్ చేయడం చెప్తారు. దాని లోపల మీరు నోడ్ జేఎస్ పెడతారా, పైథాన్ పెడతారా, ఏం పెడతారని మీ ఇష్టం. సో ఎవరైనా అంతవరకే చెప్తారు. సో దాని లోపల మీరు మంచి ప్రోగ్రామర్ అనుకోండి, సో మీరు దాని లోపల మంచి కోడ్ పెట్టుకో. అందుకే నేను ఏం చేస్తానంటే మళ్ళీ మనం ఫర్దర్ గా ఇక్కడ చెప్పుకునేటప్పుడు మీకు ఏం చెప్తారంటే ఇక్కడ వచ్చినప్పుడు లాస్ట్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఏపీఐ గేట్వే చెప్పాలి ఇక్కడ. ఓకే. సో ఏపీఐ గేట్వే చెప్పండి. నేను ఏం చెప్తానంటే అప్పుడు మళ్ళీ ఇంకోసారి డైనమోడిబి తీసుకుంటాను అనమాట. డైనమోడిబి తీసుకుంటాను, ఇంకోసారి మళ్ళీ ల్యాండా తీసుకుంటాను, ఆ తర్వాత మళ్ళీ మీకు ఏపీఐ గేట్వే తీసుకుంటాను. 3 కలిపి నేను ఆటోమేటిక్ గా మనం ఈవెన్ ఒక వెబ్సైట్ తీసుకొని ఒక వెబ్సైట్ లాగా పెట్టి వెబ్సైట్ లో మనం డేటా పెడితే అది బ్యాక్ ఎండ్ లోకి పోయి అక్కడ సేవ్ అవుద్ది అనమాట. సో దానికి ఏపీఐ గేట్వే ఏం చేస్తుంది త్రూ ల్యాండా, అది కూడా చూస్తాం. ఓకే ఓకే రైట్. సో ఇక్కడ ఉన్నాం. సో కొన్ని చేంజెస్ చేద్దాం అనుకున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఈ విధంగా మనం ఐపీ కూడా మార్చాను. సో అది కాక ఇంకేమైనా చేంజెస్ చేద్దాము అనుకుంటే మీరు రైట్ క్లిక్ ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ ఏముంది మనకి ఒక రోల్ అసైన్ చేసి చేద్దాం. సో అటాచ్ అండ్ రీప్లేస్ ఐఏఎం రోల్ ఉంది, అది సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి ఏదైనా ఒక రోల్ అసైన్ చేస్తాను. ఇవేంటంటే వాంటెడ్లీ మనం చేస్తున్న రోల్స్ అండి. సో ఇవన్నీ రికార్డ్ అవ్వాలి అని చెప్పి మనం కావాలని చేస్తున్న రోల్స్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే AWS కాన్ఫిగ్ రికార్డ్ చేసినంత మళ్ళీ మనకి ప్రస్తుతం ఎక్కడ ఉంది, మనకి ఈ విధంగా ఇక్కడ ఉంది. మనకి ఎవ్రీ 15 minutes పడుతుంది అనమాట మనకు కొత్త రికార్డింగ్ ఇవ్వడానికి. సో మనం ఇక్కడ చూసామంటే సో 6:12 వచ్చింది. 15 minutes అంటే మనకి 27కి రావాలా. సో ఇంకా అనదర్ 8 minutes ఉంది. ఈ లోపల నేను ఏం చేస్తానంటే వేరే రిసోర్స్ చూపిస్తాను. ఓకే. వేరే రిసోర్స్ మనం ఇప్పుడు దాకా రికార్డ్ చేసినవి ఉంటాయి కదా కొన్ని, అవి ఏందో చూద్దాం. సో పాతవి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక EC2 ఇన్స్టెన్స్ ఉంది, చూద్దాం దీనికి ఏమైనా ఉందో లేదో. మీరు క్లిక్ చేశారు అనుకోండి, ఇది టైమ్ లైన్ చూపిస్తుంది అనమాట. సో ఇది కూడా లేదు. 11th March. సో మీరు చూసారు అనుకోండి 28th March ఇది అసలు ఇన్స్టెన్స్ లేదండి, కానీ రికార్డ్ చేసి ఉండింది అక్కడ వెనక మీకు. సో మీరు చూసినట్లయితే రిసోర్స్ డిస్కవరీ టైం వచ్చి 9:38 వచ్చింది అనమాట. సో మీకు ఏం చూపిస్తుంది క్లియర్ గా ఇక్కడ ట్యాగ్స్ చూపిస్తుంది. ఏం ట్యాగ్స్ ఉంది మీకు, ఇది కూడా గుడ్. నేను కూడా ఏం చేస్తాను, ట్యాగ్స్ కూడా యాడ్ చేస్తాను. ఒక 2-3 ట్యాగ్స్ యాడ్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను, యాడ్ అని. సో నాకు మీరు చెప్పినప్పుడు బ్యాకప్ ఎస్ అని చెప్తాను. ఓనర్ app1@xyz.com అంటే ఈమెయిల్ అడ్రస్ పంపించుకుని అర్థం అనమాట. తర్వాత ENV ప్రొడక్షన్. సో ఈ చేంజెస్. ఓకే. మీరు చూసినట్లయితే మొత్తం డీటెయిల్స్ ఉంది. ఇన్స్టెన్స్ టైప్ ఏంది, ఇన్స్టెన్స్ ఆ టైంలో ఇన్స్టెన్స్ రన్నింగ్ లో ఉందన్నమాట. డీటెయిల్స్ ఐపీ అడ్రస్ ఏంటి అని. ఒకవేళ డిలీట్ చేస్తారు మెషిన్ అంతా, కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీరు రికార్డింగ్ అనేబుల్ చేస్తుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చు అనమాట. వెనక్కి వెళ్ళి ఆ టైంలో మీకు ఏ ఐపీ వాడారు అంత డీటెయిల్స్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ అంతా. ఓకే. సో కిందకి వస్తారు, రిలేషన్షిప్స్ ఉంటాయి. అంటే దానికి ఏ ఎలాస్టిక్ ఐపీ ఉంది, ఏ నెట్వర్క్ అయింది, ఏ సెక్యూరిటీ గ్రూప్ అసైన్ అయింది, ఏ సబ్నెట్ అసైన్ అయింది. సో మీరు సబ్నెట్ తెలిస్తే ఆటోమేటిక్ ఏ సబ్నెట్ అంటే అది ఆటోమేటిక్ ఏ VPC తెలిసిపోతుంది మీకు, అంతే కదా. సో సబ్నెట్ VPC లోపల ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ అంతా ఉంటుంది అనమాట. మళ్ళీ కిందకి వచ్చినాక ఇక్కడ ఏముంటుంది మనకి, సో చూసారంటే మనకి కాన్ఫిగరేషన్ ట్యాగ్స్ ఏ చేంజెస్ జరిగినాయి. సో ఇంతకుముందు నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఉందన్నమాట. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కి దానికి IP నేమ్ ఇలా ఉండేది.
ఇంతకుముందు ఇది కూడా ఓనర్స్ 3 అని యాడ్ చేశాను చూడండి, ఇంతకుముందు లేదు కాన్ఫిగరేషన్ ట్యాగ్స్ ఓనర్స్ 3 అని యాడ్ చేశాను. కిందకి వస్తే మీకు కాన్ఫిగర్ దీని ఏమంటారు, ఇది నెట్వర్క్ ఇంటర్ఫేసెస్. ఇది ఏంటంటే మనకి సెక్యూరిటీ గ్రూప్ ఈ విధంగా ఉంది, తర్వాత నెట్వర్క్ ఇంటర్ఫేస్ అన్ని డీటెయిల్స్ ఐపీ అంతా ఉందన్నమాట. సో తర్వాత మళ్ళీ ఇంకొక ట్యాగ్ యాడ్ చేశాను, తర్వాత మళ్ళీ ఐపీ చేంజ్ అయ్యింది చూడండి, 18.232 ఉంది, ఇక్కడ వచ్చి 52.91 ఉంది. సో మొత్తం డీటెయిల్ గా చెప్తున్నాం ఏం చేంజెస్ జరిగినాయి. మళ్ళీ పబ్లిక్ ఐపీ కాన్ఫిగరేషన్ పబ్లిక్ ఐపీ 52 నుంచి 18 చేంజ్ అయింది, డిఎన్ఎస్ నేమ్ చేంజ్ అయింది, అలా అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే మనం ఇదంతా ఏం చేయొచ్చు అంటే, టు వ్యూ క్లౌడ్ ట్రైల్ ఈవెంట్స్ యూ మస్ట్ అట్లీస్ట్ హ్యావ్ 1 క్లౌడ్ ట్రైల్. సో మనం ఏంటంటే క్లౌడ్ ట్రైల్ ఎనేబుల్ చేసామంటే బేసిక్ గా దీన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే ఎలాగంటే ఇక్కడికి వెళ్దాం, క్లౌడ్ ట్రైల్ ఉంది, క్రియేటెడ్ ట్రయల్ అంటాను, నేనేమంటాను డెమో ట్రయల్, అప్లై టు ఆల్ రీజన్స్, నో ఈ యొక్క రీజన్ మాత్రమే. సో తీసుకొచ్చి లింక్ సెలెక్ట్ చేస్తాను. సో నేనేమంటాను క్రియేట్ అంటాను. సో ఇప్పుడు ఏమైనా ట్రైల్ ఎనేబుల్ చేశాను. సో డెలివర్ లాగ్స్ టు S3 bucket, cloud trail events can be processed 1 trail for free. There is a charge processing ఈవెంట్స్ ఇన్ ద అడిషనల్ ట్రైల్స్. ఒక ట్రైల్ ఫ్రీగా ఇబ్బంది లేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి నేను దీన్ని కాన్ఫిగర్ చేయాలంటే వెనక్కి వెళ్దాం. ఇప్పుడు ఇన్స్టెన్స్ టైప్ ఒకటే చూపిస్తుంది, ఎందుకంటే మనకి ఒకటే ఉంది కదా, యాక్చువల్గా 2 లేవు ఇంత ముందు. సో 7.5 ఒకటే ఉంది అనమాట. ఇప్పుడు 7.5 సెలెక్ట్ చేశాను అనుకోండి, మనకి చూడండి 6.22 అప్పుడు మనకి 13 చేంజెస్ వచ్చినాయి. కిందకు వస్తాను అనమాట, మీరు చూసారంటే మొత్తం చూపిస్తుంది, ట్యాగ్స్ ఏందని చూపిస్తుంది, ఐపీ అడ్రస్ డీటెయిల్స్, రిలేషన్షిప్స్ ఓపెన్ చేస్తారంటే ఏ ఏపీకి అసైన్ అయింది, సెక్యూరిటీ గ్రూప్స్ ఇవన్నీ ఉందన్నమాట. ఓకే, సో కిందకు వచ్చారంటే కాన్ఫిగరేషన్ చేంజెస్ ఏం జరిగింది ఇక్కడ ప్రస్తుతం ఇది కాన్ఫిగరేషన్ అనమాట. ఇక్కడ నుంచి నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ చేంజ్ జరిగింది. సో ఇంతకు ముందు వచ్చి మనకి పబ్లిక్ ఐపీ ఏముంది ఇక్కడ మనకి 54.226, అదే మీరు ఇక్కడికి వచ్చారంటే 35కి మారింది. సో కిందకి రండి, తర్వాత ట్యాగ్స్, కొత్త ట్యాగ్స్ 3 యాడ్ చేశానని చెప్తుంది, తర్వాత పబ్లిక్ ఐపీ అడ్రస్ చేంజ్ చేశానని చెప్తుంది, సెక్యూరిటీ గ్రూప్స్ చేంజ్ చేశానని చెప్తుంది. ఈ డీటెయిల్స్ చూసారంటే మీరు క్లియర్ గా చెప్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, క్లౌడ్ ట్రైల్ ఉంది ఇక్కడ. సో టు వ్యూ క్లౌడ్ ట్రైల్ ఈవెంట్స్ యూ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1 ట్రైల్ లాగింగ్ అనేబుల్డ్. యాక్చువల్ అనేబుల్ చేసినా కొంచెం టైం పడుతుంది. ఆర్ క్రియేట్ అప్డేటెడ్ ట్రైల్ టు క్రియేట్ ఆర్ అప్డేట్. సో కొంచెం వెయిట్ చేసి మనకి వచ్చేయాలి యాక్చువల్గా. ఓకే, సో ఈ విధంగా చేంజెస్ మనం ఏం చేద్దాం, ఇప్పుడు మళ్ళీ AWS కాన్ఫిగ్ నేను ఏం చేస్తాను, చేంజెస్ మళ్ళీ చేస్తాను అనమాట. ట్యాగ్స్ ఉంటాయి, సో ఎడిట్ చేసి, సో ఇది చేంజ్ జరుగుతుంది అనుకోండి. చేంజ్ జరిగినప్పుడు అతను ఏం చేస్తాడు, కొన్ని సెక్యూరిటీ గ్రూప్స్ చేంజ్ చేస్తాడు అనమాట. సో రైట్ క్లిక్, సెట్టింగ్స్, నెట్వర్కింగ్, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్స్ అని చెప్పి అతను ఏం చేస్తాడు, 2 సెక్యూరిటీ గ్రూపులు తీసేయడము, లేకపోతే ఇక్కడ బ్యాకప్ స్టాక్ పొరపాటున ఇంకేదో పెట్టడము, ఇట్లా పెట్టడము చేసాడు అనుకో, అంటే కొన్ని చేంజెస్ జరిగినాయి అనమాట. సో తర్వాత ఏం చేస్తానంటే నేను ఇక్కడికి వచ్చి ఎలాస్టిక్ యాప్ తీసుకొచ్చి డిస్అసోసియేట్ చేస్తాను, తర్వాత రిలీజ్ చేసేస్తాను. అంటే ఏమైంది, మీకు ఐపీ అడ్రస్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ మనం ఇన్స్టెన్సెస్కి వెళ్ళామంటే మీకు బేసిక్గా దాంట్లో ఐపీఎస్ చేంజ్ అని కనిపించాలి ఇక్కడ. సో మారిపోతుంది. సో మళ్ళీ ఏమవుతుంది, ఇవన్నీ కూడా మీకు మొత్తం ఇక్కడ చేంజెస్ కనిపించాలి. సో నేనేం చేస్తానంటే బ్యాక్ వెళ్తాను, మనకు కొంచెం టైం ఇవ్వాలి, దానికి మొత్తం కంపైల్ చేసుకోవాలి కదా, చూసి చెక్ చేసుకోవాలంతా. సో ప్రస్తుతం ఇక్కడ దాకా 22 దాకా వచ్చింది. సో 10 minutes లో వచ్చేసింది. ఇంకో 15 minutes పెట్టారు అనుకోండి, సో 10-15 minutes లోపల ఇచ్చారంటే మళ్ళీ 37కి రావాలి. సో ఈ లోపల మనం ఏం చేద్దాం అంటే బేసిక్ గా ఇది వచ్చే లోపల, ఈ చేంజెస్ రిఫ్లెక్ట్ అయ్యే లోపల, సో మనం వెళ్ళి దీని పేరెంట్ AWS కాన్ఫిగ్ రూల్స్ చూద్దాం, రూల్స్ ఏ విధంగా పనికి వస్తుందని. సో ఇక్కడికి వచ్చి రూల్స్ కరండి. సో రూల్స్ ఎన్ని డేస్ అవైలబుల్ ఉంటుంది, మీరు క్లౌడ్ ట్రైల్ పంపించారనుకోండి, క్లౌడ్ ట్రైల్ పంపించేయండి, ఎప్పటికక్కడే ఉంటుంది.
ఓకే అదే కదా క్లౌడ్ ట్రైల్ అంటే, అక్కడ నుంచి S3కి వెళ్ళిపోతుంది, సో ఇబ్బంది లేదు మీకు. అదే నేను అందుకే చూస్తున్నాను మళ్ళీ అక్కడ నుంచి పంపించుకోవచ్చా మనము అనేసి ఒక పంపించుకోవచ్చు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారనుకోండి, సో ఇక్కడ దాన్ని ఏమంటారు, రిసోర్సెస్ చూసారనుకోండి, పాత రిసోర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర యాక్చువల్గా. సో ఇక్కడ ఇప్పుడు మార్చ్ దగ్గర నుంచి కూడా ఉన్నాయన్నమాట. బట్ మనం ఏంటంటే డేటా అంతా కూడా సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే ట్రైల్ పంపించేసాం కాబట్టి అక్కడ ఉంటుంది అన్నమాట డేటా అంతా మనం గా. కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కసారి వచ్చిందంటే ఇక్కడే ఉండిపోతుందండి. సో అందుకని మరి ఏం చేస్తామంటే ఇక్కడ ప్రైసింగ్ వచ్చింది అనుకోండి ఇక్కడ, సో you are charged only once for recording of the CA. There is no additional fee for retaining the CA or any upfront commitment. You can stop recording CAs at any time and continue to access the CA previously recorded. అంటే వాళ్ళు ఎక్కడ చెప్పలేదు అనమాట, తీసేస్తామని చెప్పలేదు. కానీ మీరు రికార్డింగ్ ఆపేసారంటే మాత్రం అక్కడ ఆగిపోతుంది, బట్ ఓల్డ్ రికార్డ్స్ అట్లే పడిపోతాయి. చార్జెస్ ఫర్ CA ఆర్ రోల్డ్ అండ్ యువర్ మంత్లీ. ఓకేనా? ఓకే ఓకే. సో ఇక్కడ మనం రూల్స్కి వద్దాము. రూల్స్కి వచ్చినప్పుడు నాకు మీకు చెప్పిన సారీ ఇది అగ్రిగేట్ మొత్తం ఒక మంచి వ్యూ అనమాట, మొత్తం అన్ని రీజియన్స్ కలిపి తీసుకొచ్చేది అగ్రిగేట్ వ్యూ అనమాట. సో అగ్రిగేట్ చూసారంటే సెలెక్ట్ సోర్స్ అకౌంట్స్ అన్ని అకౌంట్స్ అని సెలెక్ట్ చేసుకొని ఈ కాన్ఫిగ్ డేటా అగ్రిగేటర్ పనికి వస్తుంది. నేను ఇంకా వాడలేదండి ఇది. మల్టిపుల్ అకౌంట్స్ అనేది కొంచెం మీరు యాడ్ అగ్రిగేటర్ అనుకుని మీరు ఏం అలా AWS రిప్లికేట్ డేటా ఫ్రమ్ సోర్స్ అకౌంట్స్ ఇంటూ అగ్రిగేట్ అకౌంట్ సెలెక్ట్ చేసి, సో మీరు ఏం చేయాలి, యాడ్ అకౌంట్ ఇండివిజువల్ ఐడీస్ పెట్టాలన్నమాట. సో లేదా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, యాడ్ టు మై ఆర్గనైజేషన్ ఉంది, అది ఆర్గనైజేషన్ మళ్ళీ చెప్తాను మీకు. సో యాడ్ ఇండివిజువల్ అని చెప్పి మీ అందరూ సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఏ రీజన్స్ కావాలని సెలెక్ట్ చేసి, సో ఇప్పుడు ఏమవుతుంది, యాడ్ సోర్స్ అకౌంట్స్ అని చెప్పి మనం, సో యాడ్ అకౌంట్ ఐడీస్ అని చెప్పి ఇక్కడ అకౌంట్ ఐడీస్ యాడ్ చేసేసాం అనుకోండి, అక్కడి నుంచి కూడా డేటా అంతా కూడా బేసిక్గా వచ్చి ఒక్క వ్యూలో మీకు అంతా కనిపిస్తుంది అనమాట, ఏంది పరిస్థితి అంతా అక్కడి నుంచి కనిపిస్తుంది. సో ఎనీవే మొత్తం మల్టిపుల్ అకౌంట్స్ కాబట్టి ఇదేమి పైనయే, కాకపోతే ఇండివిజువల్ గా ఏ లొకేషన్కి ఆ లొకేషన్ పోకుండా మనం ఒక దగ్గర చూసుకోవచ్చు. నెక్స్ట్ రూల్స్కి వచ్చామనుకోండి, ఇక్కడ యాడ్ రూల్ అంటారు. సో ఈ యాడ్ రూల్లో నాకేం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఒక ఎలాస్టిక్ ఐపీ తీసుకుందాం బెస్ట్. నేను అందరికీ చెప్తాను అనమాట. సో ఈ EIP ఏం చేస్తుందంటే ఈ రూల్ అనేది చెక్స్ వెదర్ ఆల్ ఎలాస్టిక్ ఐపీస్ అలోకేటెడ్ టు ద VPC ఆర్ అటాచ్డ్ టు EC2 ఇన్స్టెన్సెస్ ఆర్ ENS. అంటే అర్థం ఏంటంటే మనకి ఈ రూల్ నేను రన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసి రన్ చేశాను అనుకోండి, బేసిక్గా రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది మొత్తం చెక్ చేసి ఈ లొకేషన్ చెక్ చేసిందన్నమాట, నా దగ్గర ఎలాస్టిక్ ఐపీస్ ఎన్ని ఉన్నాయి, కానీ ఉన్నాయి ఓకే, అవి EC2 కానీ వేరే NAT గేట్వే కానీ VPG గేట్వే కానీ అసైన్ అయినాయా లేదా. ఇప్పుడు ఏమవుతుందంటే చిన్న ఎన్వైరన్మెంట్ లో ఏంటంటే మనం సింపుల్ గా ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, EC2కి వెళ్ళి ఏపీస్కి వెళ్ళిపోతే తెలిసిపోతుంది. ఓకే, కానీ పెద్ద పెద్ద ఎన్వైరన్మెంట్స్ లో ఏమవుతుందంటే మీకు వందల కొద్ది ఐపీలు ఉంటాయి, దాంట్లో ఎన్ని అసైన్ అయినాయి ఎన్ని అసైన్ కాలేదు కొంచెం కష్టం అనమాట. అటువంటిప్పుడు ఏమవుతుంది, మనం ఈ రూల్ రన్ చేసామనుకోండి, ఇది పోయి చెక్ చేసి మన కంప్లైన్స్ ఇస్తుంది, ఓకే ఫలానా ఐపీస్ వచ్చి ఇంకా అసైన్ కాలేదు కొంచెం చెక్ చేయండి అని చెప్పి. ఓకే, సో అలాగే మీరు ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ రూల్స్ యాడ్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన EMIs మీరు వాడుతున్నారు లేదా, ఇక్కడ ఉంటుంది మీకు, అది చెక్ చేయొచ్చు. సో చెక్ వెదర్ రన్నింగ్ ఇన్స్టెన్సెస్ ఆర్ యూజ్ స్పెసిఫిక్ EMIs అని పెట్టామంటే అది చెక్ చేస్తున్నారు అనమాట బేసిక్గా వచ్చి. సో EMI ఐడీస్ డీటెయిల్స్ ఇప్పుడు ఇవ్వాలి మీరు. మల్టిపుల్ కావాలంటే మరి మల్టిపుల్ ఆప్షన్ లేదనుకుంటాను యాక్చువల్గా, బట్ S3 ట్యాగ్. ఓకే, సో మీరు కాంటాక్ట్ ట్రై చేయండి, బట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క రూల్కి $2 ఛార్జెస్ $2 ఛార్జ్ పడుతుంది అనమాట. అలా కాకుండా మీకు కావాలంటే కస్టమ్ రూల్ కూడా వాడుకోవచ్చు అంతా ఏంటో, బట్ నేను ఇప్పుడు ట్రై చేయలేదు, బట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం. ఓకే గుడ్. సో మనం ఎక్కడ ఉన్నాం, ఇక్కడికి వెళ్ళి డాష్ బోర్డ్కి వెళ్ళి మన EC2 ఇన్స్టెన్స్కి వచ్చి మన 7 ఫైన్స్ క్లిక్ చేద్దాం. సో ఇంకా మీకు రాలేదు, సో నేనేం చెప్పాను 50 minutes అంటే 37కి రావాలా, ఇంకా 10 minutes కూడా కాలేదు. సో మనం ఏం చేద్దాం అంటే ఈ లోపల వేరే డిస్కస్ అవుతుంది. సో AWS కాన్ఫిగ్ ఇంతేనండి. సో ఇంతకు మించి ఏమి డిస్కస్ చేయడానికి లేదు దీంట్లో యాక్చువల్గా. సో ఇంక సెట్టింగ్స్ రిసోర్సెస్ వచ్చి మీరు ఏమేమి రిసోర్సెస్ కావాలని సెర్చ్ చేయొచ్చు అనమాట ఇక్కడికి వచ్చి. సో రిసోర్స్ టైప్ వచ్చి బేసిక్గా EC2 అనుకోండి.
EC2 ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేయండి. ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి మీకు అంటే మీరు పెద్ద లిస్ట్ ఉంటే ఎలా సెర్చ్ చేయాలని డౌట్ ఉంటే మీకు ఏం చేయొచ్చు అంటే లుక్అప్ అంటే ఈ విధంగా మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో లోపలికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. అంటే పెద్ద ఎన్వైరన్మెంట్ చెక్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది మీకు. నెక్స్ట్ సెట్టింగ్స్ ఆల్రెడీ చూసాం. మీరు రికార్డింగ్ అనేబుల్. ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ల్యాబ్ చేసేసినాక టర్న్ ఆఫ్ చేసేయండి. ఎందుకంటే మీరు మర్చిపోయారే అనుకోండి ఇది టర్న్ ఆఫ్ చేయడం. మీరు ల్యాబ్ చేస్తున్నప్పుడు ప్రతిరోజు ల్యాబ్ లో 1-2 EC2 మిషన్స్ క్రియేట్ చేస్తారు. అవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. రికార్డ్ అయిన ప్రతిదానికి $0.03 పడుతూ ఉంటుంది. సో అది అనవసరం అనమాట. సో ఆథరైజ్ ద అకౌంట్స్ యూ కెన్ కలెక్ట్. ఇదేంటంటే మనకి అగ్రిగేట్ డేటా అనమాట. సో ఆథరైజ్ ద అకౌంట్స్ టు కలెక్ట్ యువర్ AWS కాన్ఫిగ్ అండ్ అంటే ఏంటంటే ఎవరెవరు కనెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ అగ్రిగేట్ వ్యూ వాడుతున్నాం అనుకోండి, యాడ్ ఆథరైజేషన్ అంటే మనం చెప్పచ్చు ఏ అకౌంట్ తీసుకోవచ్చు అని చెప్పి. సో ఆ అకౌంట్ వచ్చి మనం కనెక్ట్ అయ్యి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ కిందకు వస్తే మనకి బీన్ స్టాక్ ఆప్స్ వరకు రేపు మాట్లాడుదామండి. సో నెక్స్ట్ వచ్చి సర్వీస్ క్యాటలాగ్. సో AWS సర్వీస్ క్యాటలాగ్ ఏంటంటే మనకి ఇది ఎవరు వాడతారంటే ఇది కూడా చాలా పెద్ద కంపెనీస్ వాడతారండి, చిన్న కంపెనీస్ వాడరు. ఇదేంటంటే మనకి ఒక క్యాటలాగ్ చేసి మనకి ఏం సర్వీసెస్ కావాలా అన్ని కూడా ఒక మల్టిపుల్ టీమ్స్ ఉన్నాయి మనకి. ఓకే, ఒక పెద్ద కంపెనీలో మల్టిపుల్ టీమ్స్ ఉన్నాయి. సో మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి ఈ విధంగా యాక్సెస్ ఇచ్చేసామనుకోండి డైరెక్ట్ గా మీరు పోయి చేసుకోండి అంటే కొందరు చేయగలరు, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. అలా కాకుండా సో మనకేం కావాలా, ఓకే నా డెవలప్మెంట్ టీము కేవలం ఈ సర్వీసెస్ మాత్రమే వాడుకోవాలి, కేవలం ఈ మిషన్స్ మాత్రమే లాంచ్ చేయాలి, కేవలం ఇలా ఈ రీజియన్ లో మాత్రమే వాడుకోవాలి. ఇలాంటిది మీరు కావాలనుకుంటే మీరు ఒక క్యాటలాగ్ క్రియేట్ చేసి ఆ క్యాటలాగ్ ని మీరు షేర్ చేయొచ్చు. ఓకే, సో మీరు చూసారంటే టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ కంపెనీ క్లౌడ్ రిసోర్సెస్, ఈజీలీ క్రియేట్ గ్రూప్స్ ఆఫ్ ప్రోడక్ట్, మేనేజ్ పర్మిషన్స్ అండ్ సెట్ కన్స్ట్రక్షన్స్. సో మీరు ఏం చేయాలంటే పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేయాలి. యూజ్ ఎ పోర్ట్ఫోలియో టు ఆర్గనైజ్ యువర్ ప్రొడక్ట్స్ అండ్ డిస్ట్రిబ్యూట్. యూ కెన్ అప్లోడ్ యువర్ లైన్ ఆఫ్ బిజినెస్ ప్రొడక్ట్స్. ఆ తర్వాత యాక్సెస్ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో పోర్ట్ఫోలియో లిస్ట్ పోతే ఫస్ట్ ఏం చేసుకోవచ్చు అంటే మీరు ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి. ఓకే, చేసుకొని మై డెవ్ టీమ్స్ అని ఇచ్చుకోండి. ఇండికేట్ హూ క్రియేటెడ్. కానీ ఇది ఫ్రీ కదండి, ఛార్జెస్ ఉంటుంది మీకు. ఓకే, సో ఇప్పుడు చూసండి మీకు క్రియేటివ్. దీనికి ఏంటంటే మనం దీని లోపలికి వెళ్ళి మనం ఏంటంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ ప్రోడక్ట్ అని చెప్పి మనం సెలెక్ట్ ప్రోడక్ట్ ఫ్రమ్ ద లిస్ట్, నో ప్రొడక్ట్స్ ఫౌండ్ పోయి నేను యాడ్ చేయాలనుకుంటాను. సో ఎటుపోయింది, you don't have any products in portfolio. Okay, you can add products select from marketplace. If you need to create a new product, you need to. Okay, so ఇక్కడ యూజర్స్ రోల్స్ అని కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట. అంటే ఈ ప్రోడక్ట్ ఎవరెవరు వాడుకోవచ్చు, నో యూజర్స్ ఆర్ పార్ట్. ఇక్కడ యూజర్స్ యాడ్ చేయడం. సో ఇది కొంచెం టైం తీసుకుంటుందండి లోపల పోయి మనం అంతా ప్రోడక్ట్స్ అంతా యాడ్ చేసుకోవడానికి యాక్చువల్గా. సో ప్రోడక్ట్స్ లిస్ట్కి వెళ్ళాం అనుకోండి, ఏమైనా ప్రోడక్ట్ లిస్ట్ యాడ్ చేయాలనుకుంటాను. ఇంతకుముందు యాడ్ చేసినట్లు ప్రొవిజన్ ప్రోడక్ట్స్ లిస్ట్. మన ప్రోడక్ట్ లిస్ట్ ఇక్కడ యాడ్ చేసుకుని ఆ తర్వాత తీసుకొచ్చి మీరు పోర్ట్ఫోలియోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పోర్ట్ఫోలియోకి యాడ్ చేసుకున్నాక దాన్ని మీరు మీ డెవ్ టీమ్స్కి యాక్సెస్ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు యూజ్ చేసేటప్పుడు కేవలం అవి మాత్రమే, అంటే మీకు ఫుల్ కంట్రోల్ ఉంటుంది అనమాట. ఇంతకుముందు మీకు కంట్రోల్ లేదు, అంటే వీళ్ళు ఏం వాడాలి ఏం వాడకూడదు అని చెప్పి. సో మీరు ఏం చేస్తారంటే మీరు ఇంకా అంటే అందరూ వాడరండి, నేను అందుకే పెద్ద కాన్సన్ట్రేట్ చేయండి దీని మీద. దీని పేరు ఏంటంటే AWS సర్వీస్ క్యాటలాగ్. యూట్యూబ్కి వెళ్ళారంటే ఇక్కడ మీకు ఒక మంచి ఇది ఉందన్నమాట. మీకు టైం దొరికితే చూడండి, అంత కాన్సన్ట్రేషన్ చేయాల్సిన పని లేదు దీని మీద. బట్ టూకీగా చెప్పాలంటే జస్ట్ మీరు ఎట్లా మనం ఏం చేస్తాం, ఒక లైబ్రరీలో ఒక సెక్షన్ క్రియేట్ చేసి లైబ్రరీలో బుక్స్ పెట్టి ఇది మాత్రం
కేవలం వాళ్ళు మాత్రమే వాడాలి, ఏ విధంగా పెడతాము ఈ విధంగా చేసి ఈ డెవ్ టీమ్స్ కి మనం ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ యాడ్ చేసుకొని దాన్ని షేర్ చేయొచ్చు. ఈజీగా చెప్పాలంటే కుదిరితే చూడండి, ఇది చాట్ లో పెట్టాను, కాపీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి నాకు డిలీట్ చేస్తాను. బై ఇది ఫ్రీ కాదండి, సో బీ కేర్ఫుల్. కొన్నిసార్లు ఎక్కడ ఏం పెడతారో అర్థం కాదు. రైట్, సో నెక్స్ట్ వచ్చి మనకి ట్రస్టెడ్ అడ్వైజర్ అండి. ట్రస్టెడ్ అడ్వైజర్ చూడడానికి పెద్ద ఇంపార్టెంట్ అనిపించదు, కానీ ఇది యాక్చువల్ మీ బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటారా, మీరు ఒక పెద్ద ఎన్వైరన్మెంట్ మేనేజ్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పాలా. సో క్వశ్చన్ అడుగుతారు అనమాట, ఇప్పుడు నాకు పెద్ద ఎన్వైరన్మెంట్ ఉందా, నాకు కొంచెం కష్టంగా ఉంది, ఏది బాగుంది ఏది బాగలేదు, నా ఎన్వైరన్మెంట్ గురించి ఒక ఐడియా రావట్లేదు, నేను ఎలా కాస్ట్ ఆప్టిమైజ్ చేసుకోవాలా, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉన్నాయా, సెక్యూరిటీ ఏమైనా ఉందా అని చెప్పి ఏమన్నా ఎలా నేను చెక్ చేయడం అని మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ ట్రస్టెడ్ అడ్వైజర్ ఏంటంటే మీరు ఫస్ట్ మీకు మీ అకౌంట్ ఉంది చూసారా, మీ అకౌంట్ అనేది సపోర్ట్ చేయాలి. సో నేనేంటంటే డెవలపర్ని కాబట్టి, సారీ, నేను మామూలు బేసిక్ సపోర్ట్ కాబట్టి మీకు అన్ని అనేబుల్ కావు, ఓకేనా. సో అదే మీరు డెవలపర్ సపోర్ట్, కొంచెం బిజినెస్ సపోర్ట్ అనుకోండి, మీకు అన్ని అనేబుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లియర్ గా చెప్తుంది, సెక్యూరిటీ గ్రూప్ స్పెసిఫిక్ అన్రెస్ట్రిక్టెడ్ అని ఒక వార్నింగ్ ఇస్తుంది సెక్యూరిటీ దగ్గర. ఏమంటుంది, మీరు అన్నెసరీగా పోర్ట్స్ 80, 25, 440 ఓపెన్ చేస్తున్నారు అని చెప్తుంది. క్లియర్ గా ఏమేమి సెక్యూరిటీ గ్రూప్స్ కింద చూపిస్తుంది చూడండి, సెక్యూర్ కాదు అని చెప్పి. తర్వాత బకెట్ పర్మిషన్స్ అన్నమాట, ఏముంది ఇక్కడ ఒక బకెట్ పర్మిషన్ ఉంది, దానికి ఏంటంటే ఎవ్రీ1 అని కూడా ఉంది అని చూపిస్తుంది. ఈ విధంగా వస్తుంది. మిగతా అన్ని కూడా గ్రీన్ ఉందంటే ఇబ్బంది లేదనమాట. అలాగే మనం కాస్ట్ ఆప్టిమైజ్ చేసుకోవాలనుకోండి, పైకి వచ్చి ఇక్కడికి వెళ్ళామనుకోండి, అన్ఫార్చునేట్ గా ఏమవుతుందంటే అన్ఫార్చునేట్ గా వచ్చి ఒక్క నిమిషం అండి, 1 minute. అదేందో మరి మనకి ఇంపార్టెంట్ పనులు ఉన్నప్పుడే సడన్ గా అప్పుడే తాతయ్యలు అమ్మలు చనిపోతుంటారు. ఓకే, రైట్. సో కాస్ట్ ఆప్టిమైజేషన్ మీకు ఏంటంటే, మీరు ఇక్కడ ఇది అప్గ్రేడ్ చేసుకోరండి, అదేం చెక్ చేస్తుంది అనమాట. ఏవైతే ఏ యూటిలైజేషన్, ఏ సిట్యుయేషన్స్ తక్కువ యూటిలైజ్ ఎక్కువ కావట్లేదు, లోడ్ బ్యాలెన్స్ అంతా ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది అనమాట. సో మనం బెస్ట్ ఏంటంటే, ఒకసారి మనం ఒక పెద్ద ఎన్వైరన్మెంట్ మీరు మేనేజ్ చేస్తున్నప్పుడు, మీరు ఇంటర్వ్యూలు ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తారు అంటే, సో డైరెక్ట్ గా వచ్చి మీరు లాగిన్ చేసినాక ఫస్ట్ ఈ పర్ఫార్మెన్స్ అడ్వైజర్కి వస్తాను, ట్రస్టెడ్ అడ్వైజర్కి వస్తాను, చెక్ చేస్తాను ఏమైనా వార్నింగ్స్ ఉన్నాయా ఇక్కడ అని చెప్పి మీ డాష్ బోర్డ్ లో. సో లెఫ్ట్ సైడ్ అనమాట ఈ వార్నింగ్స్ రెడ్ కలర్ వస్తుంది అనమాట, ఉన్నాయని చెక్ చేస్తాను, వార్నింగ్స్ ప్లస్ ఎర్రర్స్ ఉన్నాయని చెక్ చేస్తాను. సో ఆ తర్వాత మిగతా డే టు డే యాక్టివిటీస్ చూసుకుంటానని చెప్తాను. ఓకే, సో ఇది చాలా యూజ్ అవుతుందండి. సో నేను రీసెంట్ గా వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట బిల్లు. సో లోపలికి పోయి ట్రస్టెడ్ అడ్వైజర్ వాళ్ళకు ఉంది కాబట్టి చెక్ చేశాను. సో ఇక్కడ ఉందో లేదో చూస్తాను మీకు చూపించడానికి. దీంట్లో లేదనుకుంటానండి, లేదా పిక్చర్ ఒకటి తీసి పెట్టాను. ఓకే, ఇక్కడ ఉంది, లాగండి. ఓకే, ఈ విధంగా ఉంటుందండి. మీరు చూసినట్లయితే
మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ట్రస్టెడ్ అడ్వైజర్ ఉందనుకోండి, సో చూసారా ఈ విధంగా చూపిస్తాను. ట్రస్టెడ్ అడ్వైజర్ మీకు కాస్ట్ ఆప్టిమైజేషన్ చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ సెక్యూరిటీ వచ్చి 4 ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. సో ఫాల్ట్ టాలరెన్స్ ఇవన్నీ కూడా మీకు ఈ విధంగా చూపిస్తుంది. సో ఓకే, సో మంత్లీ సేవింగ్స్ ఈ 5 ఏందని చెక్ చేసుకోవాలన్నమాట. కింద వచ్చి లో యూటిలైజేషన్ ఆఫ్ EC2 ఇన్స్టెన్సెస్ వస్తుంది చూడండి. సో అవి చెక్ చేసుకుంటాం అనమాట. చెక్ చేసుకొని జాగ్రత్తగా మనం నీట్గా అన్ని రిజాల్వ్ చేసుకున్నాం అంటే మీకు టైం అండ్ మనీ రెండు సేవ్ అవుతాయి. ఓకే, సో ట్రస్టెడ్ అడ్వైజర్ ఏంది చాలా మంది కాన్సన్ట్రేట్ చేయకపోయినా ఇది చాలా ఇంపార్టెంట్. సో మన ఎన్వైరన్మెంట్ సరిగ్గా ఉందా లేదా అని చూసుకోవడానికి ఒక పెద్ద ఎన్వైరన్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఇది. సో మీరు ఇంటర్వ్యూకి పోయినప్పుడు కూడా ఎవరన్నా మీరు అడిగారు, ఓకే మీరు మీకు ఒక్కొక్క దానికి పోయి చెక్ చేయొచ్చు తప్పలేదు, కానీ ఓవరాల్ గా అసలు మీరు మన పరిస్థితి ఏంది అని చెక్ చేయాలంటే ఎలాగా అని అంటే మీరు ఏం చెప్పాల్సి, ట్రస్టెడ్ అడ్వైజర్కి వెళ్తాను నేను. అక్కడ నాకు కాస్ట్ మీద, పర్ఫార్మెన్స్ మీద, సెక్యూరిటీ, ఫాల్ట్ టాలరెన్స్, సర్వీస్ లిమిట్స్ అన్నిటి మీద ఒక మంచి ఐడియా వచ్చేస్తుంది. సో ఎక్కడైతే ఏదైనా ప్రాబ్లం ఉందో దాని ఇండివిజువల్ లోపల పోయి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి చెక్ చేసుకుంటాను, రిజాల్వ్ చేసుకుంటాను అని చెప్పాను ఇంటర్వ్యూలో, మర్చిపోవద్దు. ఓకే రైట్, లెట్స్ గో బ్యాక్. మనం ఇందాక AWS కాన్ఫిగ్ చేసాం కదా, EC2 ఇన్స్టెన్సెస్ మనం చేంజెస్ కొన్ని చేసాం, అది రిఫ్లెక్ట్ అయిందో లేదో చూద్దాం. సో బ్యాక్ టు డాష్ బోర్డ్. సో మీరు చూసినట్లయితే మళ్ళీ 33కి, సో ఆల్మోస్ట్ 10 మినిట్స్ తర్వాత, 15 మినిట్స్ కాదు అనుకుంటాను, 10 మినిట్స్ అనుకుంటాను. అట్లయితే కింద ఇచ్చిండే, సారీ 10 మినిట్స్ అనమాట. డేటా మేబీ షోన్ బి 10 మినిట్స్. ఓకే, సో చేంజెస్కి వెళ్ళామంటే మళ్ళీ ఏంది, మనం ఇక్కడ నుంచి మనకు ఆల్రెడీ ఈ విధంగా పరిస్థితి ఈ విధంగా ఉందన్నమాట. ఆబ్జెక్ట్ అన్ని కూడా డీటెయిల్స్ అక్కడ నుంచి కొత్తది చేంజ్ చేయించుకోండి. ఆబ్జెక్ట్ ఎస్ అని మార్చాను, తర్వాత నేను కొత్త నెట్వర్క్ మన IP అడ్రస్ మార్చేసాము తీసేసి ఈ డీటెయిల్స్ అన్ని. సో కాన్ఫిగరేషన్ ఇంతకుముందు ఇట్లా ఉండింది అనమాట, ఈ విధంగా మారింది అని చూపిస్తుంది. తర్వాత 2 సెక్యూరిటీ గ్రూప్స్ కూడా తీసేయడం జరిగింది, ఇది కూడా చూపిస్తుంది. ఓకే, సో కాబట్టి మనకేంటంటే ఇక్కడ రిలేషన్షిప్స్ లో చూసినప్పుడు మనకి, సో ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్ ఒకటే చూపిస్తుంది చూడండి. ఇంతకుముందు సెక్యూరిటీ గ్రూప్ 3 ఉన్నాయి, ప్రస్తుతం ఒకటే చూపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మన కాన్ఫిగరేషన్ అంతా నోట్ అవుతుంది. కాబట్టి మనం అసలు సిస్టమ్ మీద ఓవరాల్ అంటే సిస్టమ్ లోపల ఏం జరిగిందో దీనికి తెలియదండి, గుర్తుపెట్టుకోండి. సిస్టమ్ లోపల ఏం జరిగిందంటే మన లాక్స్ ఉంటుంది, దాని క్లౌడ్ వాచ్ పుష్ చేసుకుని లాక్స్ చూడాలి. అలా కాకుండా AWS లెవెల్ ఏం జరిగిందని చెప్పి మనం దీనిపై చూసుకోవచ్చు, ఏం చేంజెస్ జరిగింది అని చెప్పి. ఫ్రమ్ ఓకే 2లో ఏమైనా ఉందనుకోండి, 2లో ఉంది అంటే ఏమైనా ఉందంటే చేంజ్ జరిగింది ఇక్కడ ఏదో, అది చెక్ చేస్తాం. దానికి మన అవుటేజ్కి ఏమైనా ప్రాబ్లం ఉందా చెక్ చేస్తాం, దాన్ని బట్టి చూసుకొని మనం చేస్తాం అనమాట. అందుకు ఓకేనండి, క్లియరా అందరికి? AWS కాన్ఫిగ్, ఎనీ క్వశ్చన్స్? ఓకే, AWS కాన్ఫిగ్ మరియు ట్రస్టెడ్ అడ్వైజర్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి మేనేజ్ సర్వీసెస్ అండి. మేనేజ్ సర్వీసులు ఏమి లేదు చేయడానికి, ఇది ఈజ్ నథింగ్ బట్ ఒకవేళ మీ AWS ఎన్వైరన్మెంట్ ని మేనేజ్ చేసుకోవాలి అంటే మీరు థర్డ్ పార్టీకి మీరు ఇవ్వచ్చు. ఏం ఇవ్వచ్చు? అవుట్ సోర్స్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నికల్ గా ఏం ఉండదు. మీరు కిందకి వచ్చారనుకోండి, AWS ప్రొవైడర్స్ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే చేంజ్ మేనేజ్మెంట్స్, ఇన్సిడెంట్ ప్రొవిజన్ కింద యాక్సెంచర్, వీళ్ళు క్యాప్జెమిని, వీళ్ళు వాళ్ళు ఉంటారు, మించి ఉంటాయి ఇక్కడ. సో లాజిక్ వర్క్స్, SGN, క్లౌడ్ ఉంటాయి. సో కాబట్టి మీరు ఇక్కడ టెక్నికల్ గా చేయడానికి ఏమీ లేదండి. జస్ట్ ఏంటంటే మీరు ఒకవేళ మీ దగ్గర మీ ల్యాబ్ ఎన్వైరన్మెంట్ చాలా పెద్ద ఎన్వైరన్మెంట్ అనుకోండి, దాన్ని అవుట్ సోర్స్ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చి వీళ్ళని కాంటాక్ట్ అయితే పార్ట్నర్స్ ఉన్నాయి కదా, పార్ట్నర్స్కి అయితే అనుకోండి, ఆబ్వియస్ గా మన ఇండియాలో ఉన్న పెద్ద కంపెనీస్ అని ఉండాలి. వన్ స్ట్రాటజీ, 8K మైల్స్, యాక్సెంచర్, క్యాప్జెమిని, ఇవన్నీ డీటెయిల్స్ అండి, DXC, లాజిక్ వర్క్స్, ర్యాక్ స్పేస్, ఇవన్నీ. సో వీళ్ళు ఏంది హ్యాండిల్ చేస్తారు, నేను కూడా హ్యాండిల్ చేస్తాను, అందరూ హ్యాండిల్ చేస్తాను. అదేమి అంటే వీళ్ళు ఏంటంటే ఆథరైజ్డ్ అనమాట. సో ఆథరైజ్ ఎందుకంటే AWS చెప్తుంది మేము వీళ్ళు బాగా చేస్తారు మీకు ఇచ్చుకోండి అని చెప్తుంది అనమాట. అది ఓకే. సో అది నెక్స్ట్ వచ్చి మీకు క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే AWS కాన్ఫిగ్ అయిపోయింది కాబట్టి ముఖ్యమైన పని ఏంటంటే ఇక్కడికి వచ్చి పైకి వచ్చి సెట్టింగ్స్కి వచ్చి దీన్ని ఆఫ్ చేయడం. ఎందుకంటే నేను రోజుకి ఎట్లా కాదనుకున్నా ఒక 5-6 మిషన్స్ క్రియేట్ చేస్తాను, అంటే వేరే క్లాస్కి అయినా కూడా, నా ఓన్ టెస్టింగ్ అయినా ఏదైనా కూడా. ఓకే, ఆఫ్ చేశాను, వెరీ గుడ్. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ మీకు ఆటో స్కేల్ అని ఉంటుందండి.
సో ఆటో స్కేలింగ్ బేసిక్ గా చూసారంటే మన నార్మల్ ఆటో స్కేలింగ్ ఏది మనం EC2 లో ఆల్రెడీ చేసాము, అదే మేజర్ ఇక్కడ. అది కాక వేరే కూడా చూపిస్తాను అనమాట మనకి. సో EC2 ఆటో స్కేలింగ్ మనం ఆల్రెడీ చూసాం. డైనమో DB ఆటో స్కేలింగ్ ఏంటంటే మన డైనమో DBలో మీకు ఇక్కడికి వెళ్ళారు అనుకోండి, డైనమో DB ఓపెన్ చేద్దాం. అది మీరు ఏదో అనుకుంటారు, మళ్ళీ ఆటో స్కేలింగ్ చెప్పలేదు అనుకుంటారు, అందుకని మీకు ఒక ఐడియా ఇస్తున్నాను. అది ఏదో కాదు. సో అక్కడ ఏంటంటే క్రియేట్ పెట్టారు అనుకోండి, క్రియేట్ అన్నప్పుడు ఇది తీసేశారంటే ఇక్కడ ఆటో స్కేలింగ్ ఉంటుంది అనమాట. అంటే మీరు ఆటోమేటిక్ గా టార్గెట్ 7 రీచ్ అయిందంటే అడిషనల్ ఇంకో 5 యూనిట్స్ యాడ్ చేయండి అని మీరు చెప్పడం, మాక్సిమం ఎంత పోవాలని చెప్పడం, అంతే, అంతమించి ఏమీ లేదు. సో వీళ్ళు ఏం చేశారంటే ఆటో స్కేలింగ్ సపరేట్ గా ఒకటి పెట్టారు ఇక్కడ. నెక్స్ట్ ECS ఆటో స్కేలింగ్, ఇదేంటంటే మనకి కంటైనర్ సర్వీసెస్ కోసం. ఈ స్పాట్ ఫ్లీట్స్ వచ్చి ఇది వచ్చి మన స్పాట్ ఇన్స్టెన్సెస్ కోసం. ఇది వచ్చి AWS అరోరా ఆటో స్కేలింగ్ మనకి డేటాబేస్ కోసం. కాబట్టి వీటిలో మీరు ఎక్కువ వాడేదంటే EC2 ఆటో స్కేలింగ్ ఎక్కువ వాడతారు, అంతే, అంతమించి ఏం లేదు. ఓకే, సో ఏమైందంటే ఒక్కో దానికి వాళ్ళు ఇది ఎందుకు ట్రై చేశారంటే EC2 ఆటో స్కేలింగ్ అందరూ తెలుసు, కానీ మిగతా వాళ్ళకి అన్ని ఆటో స్కేలింగ్ ఉన్నాయని తెలియదేమో అని చెప్పి సపరేట్గా ఒకటి పెట్టి దాంట్లో అన్ని యాడ్ చేశారు. క్లియర్ అండి? కన్వర్ట్ అయిందో లేదో, అవుతుంది. ఓకే ఓకే రైట్. సో రేపటి సెషన్ వచ్చి మర్చిపోవద్దు, ఖచ్చితంగా మనం ఏంటంటే ఫస్ట్ ఎలాస్టిక్ బీన్ స్టాక్ చేస్తాం అనమాట. ఎలాస్టిక్ బీన్ స్టాక్ అంటే డెవలపర్స్ కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 tier అప్లికేషన్ ఉందనుకోండి, దాంట్లో మనకి ఏం కావాలా, వెబ్ సర్వర్ కావాలా, యాప్ సర్వర్ కావాలా, జావా యాప్ సర్వర్ కావాలా, DB సర్వర్ కావాలా, ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలా. ఇవన్నీ కూడా మాన్యువల్ గా ఒక డెవలపర్ చేయమంటే చాలా కష్టం అనమాట. ఎలాస్టిక్ బీన్ స్టాక్ ద్వారా ఏ విధంగా మనం డిప్లాయ్ చేయొచ్చు అని రేపు చూస్తాం. ఇది డిప్లాయ్ అవ్వాలంటే మీకు ఏమవుతుందంటే మినిమం ఒక 20 minutes పడుతుంది అనమాట. ఈ 20 minutes లోపల నేను ఏం చేస్తానంటే మీకు ఆప్స్ వర్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రెండు రేపు మాట్లాడుకుంటాం. ఇది అయిపోయినాక నెక్స్ట్ ఏంటంటే మనం సెక్యూరిటీ, ఐడెంటిటీ అండ్ కంప్లైన్స్కి వెళ్తాం. ఇది ప్లాన్. ఓకే, క్వశ్చన్స్? ప్రశ్నోత్తర సమయం తెలుగులో చెప్పాలంటే. ఓకే, గుడ్ దెన్. సో కన్వర్ట్ అవుతుంది, ఇది కన్వర్ట్ చేస్తాను, ఇది ప్లస్ ఇది రెండు అప్లోడ్ చేస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. సో లాంబ్డా స్క్రిప్ట్ కూడా అప్లోడ్ చేస్తాను, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే చూడండి. ఓకే, సో మీకు ఇంకా కావాలంటే ఎట్లా, నాకు ఇంకో 10 నిమిషాలు ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే లాంబ్డాని ఏ విధంగా వాడచ్చో కూడా మీకు చూపిస్తాను చూడండి. జస్ట్ నేనేం చేస్తానంటే ఎగ్జాంపుల్ ఇది మళ్ళీ కూడా చూపిస్తాను. డైనమో DB ఆల్రెడీ ఓపెన్ చేసింది కదా, నేనేం ఒక టేబుల్ క్రియేట్ చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమని, టెస్ట్ టేబుల్ అంటాను. ఓకే, టెస్ట్ టేబుల్ అని చెప్పి మనం సింపుల్ బుక్ ఐడి అనేది ఒకటి ఇచ్చుకోండి, ఇచ్చి నెంబర్ని ఇచ్చి క్రియేట్ అంటాను. నాకు డైనమో DB ఇన్స్టాల్ చేస్తుంటే, ఇన్స్టాల్ కాదు, సో అప్లోడ్ చేసిన తర్వాత మనం యూజ్ చేస్తాం కదా, యూజ్ చేసి నాకు వచ్చి ఆ కమాండ్ ఇంటర్ఫేస్ లో వచ్చి ఒక ఎర్రర్ త్రో అవుతాను లాస్ట్ వీక్. మళ్ళీ ఎర్రర్ అండి. ట్రై చేసి ఎర్రర్ చెప్పండి నాకు. ఎర్రర్ తెలిసి మనం చేయొచ్చు, మామూలుగా యాక్సెస్ ఎర్రర్ ఉంటుంది అందుకని. సో మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మనకి డైనమో DB క్రియేట్ చేసాం. మనం లాంబ్డా ఎట్లా వాడుకున్నాను, నేను ఒక లాంబ్డాకి వెళ్తాను ఇప్పుడు. దీని ఇంటిగ్రేషన్ నేను API గేట్వే చెప్పేటప్పుడు చూపిస్తానండి. సో బట్ నేను ఏమంటానంటే క్రియేట్ ఏ ఫంక్షన్ బ్లూ ప్రింట్స్ ఓకే, క్రియేట్ ఫంక్షన్ అనుకోండి ఇక్కడ. ఓకే, సో మన టేబుల్ పేరు వచ్చి మనకి ఇక్కడ టేబుల్ పేరు వచ్చి టెస్ట్ టేబుల్. సో ఐటమ్స్ వచ్చి ఏం లేవన్నమాట. మీరు ఇక్కడ నుంచి క్రియేట్ ఐటమ్ తీసుకోవచ్చు. యాక్చువల్గా. బుక్ ఐడి కూడా బూజ్ ఐడి అని ఇచ్చానా? ఓకే, చాలా. సో
అంటే డేటా ఏ విధంగా ఏమవుతుందంటే ఇక్కడ కోడ్ ఉంటుంది అనమాట. మీరు కిందకు వచ్చారంటే ఇక్కడ కోడ్ వస్తుంది. సో దీన్ని తీసుకెళ్ళి మనం ఫ్రంట్ ఎండ్ లో మనం దాని ఏమంటారు, మన ఏపీఐ గేట్వేకి అంతా కాన్ఫిగర్ చేస్తాం. ఎంతసేపు తీసుకుంటుంది. Come on. ఏమైందబ్బా? ఏదో ప్రాబ్లం వస్తుందండి. సర్లేండి, ఎందుకులే మనకి టైం వేస్ట్ చేయడం కానీ. సో నేనేం చేస్తానంటే మీకు ఎలాగో నెక్స్ట్ మీకు స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఏపీఐ గేట్వే చెప్తాను కదా, అప్పుడు ఏం చేస్తాను, ఒక డైనమోడబుల్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసిన ఒక ల్యాండా క్రియేట్ చేస్తాను. ఇంకా అంటే ఒక ఫుల్ వెబ్సైట్ చేసి మీకు సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. సో లైట్ తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో మనం రేపు కలుద్దాం. జస్ట్ డిలీట్ ఇట్. See you tomorrow. Enjoy the weekend. Bye.